హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈరోజు 23 జనవరి 2026కి సంబంధించి మనము ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ది చూసుకున్నట్లయితే పరాక్రమ్ దివాస్ అండి. సో పరాక్రమ్ దివాస్ వచ్చేసి మనము ఈరోజు జరుపుకుంటాం. ఈరోజు అంటే ఎప్పుడు? జనవరి 23, 2026 అండి. దేశవ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు కూడా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ది వచ్చేసి మూనా ఐలాండ్ అండి. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మూనా ఐలాండ్ ఏ దేశంలో ఉంది? సో ఈ మూనా ఐలాండ్ వచ్చేసి మనకు ఇండోనేషియాలో ఉందండి. ఎక్కడుంది? ఇండోనేషియాలో ఉంది. సో ఈ మూనా ఐలాండ్ గురించి ఈ మధ్య మనకు ఎక్కువగా వార్తల్లో ఈ ఐలాండ్కి సంబంధించినటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. సో ఎందుకు వస్తున్నాయంటే ప్రపంచంలోనే అత్యంత పురాతన గుహ చిత్రాలు వచ్చేసి ఈ మూనా ఐలాండ్లో గుర్తించడం జరిగిందండి. సో జనవరి 2026లో వెలువడిన పరిశోధనల ప్రకారము ఈ ద్వీపంలోని లియాంగ్ మెంటడోనో గుహలో సుమారు వచ్చేసి 67,800 ఏళ్ల క్రితం నాటి మానవ చేతి ముద్రలకు సంబంధించి కనుగొనబడిందండి. మానవుని యొక్క చేతి ముద్రలు వచ్చేసి అక్కడ కనుగొనడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో కనుగొనబడిన గుహ చిత్రాలన్నింటికంటే పురాతనమైనదిగా గుర్తించబడిందండి. అంటే మనకు ఇప్పటి వరకు ఎన్నో రాతి గుహాలను వచ్చేసి కనిపెట్టడం జరిగింది. వాటితో పోల్చుకుంటే ఇది ఇంకా పురాతనమైనదిగా మనకు పరిశోధనలు అయితే తేలడం జరిగిందండి. సో కాబట్టి ఈ మధ్య మూనా ఐలాండ్ గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. సో ఈ మూనా ఐలాండ్ వచ్చేసి మనకు ఎక్కడ ఉందండి? ఇండోనేషియాలో ఉంది. సో ఎందుకు దీంట్లో అంత అంటే అత్యంత పురాతనమైనటువంటి గుహ చిత్రాలను మనకు ఈ ఇయర్లోనే కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే దీని యొక్క ముఖ్య పట్టణం చూసుకున్నట్లయితే ఈ ద్వీపం యొక్క ప్రధాన పట్టణము అలాగే ఓడరే వచ్చేసి రాహా అండి. నెక్స్ట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా డీప్ సీ రాడార్ అండి. అత్యధిక ఎత్తులో ప్రయాణించే విమానాలను గుర్తించగల ప్రపంచంలోనే మొట్టమొదటి డీప్ సీ రాడార్ను ఇటీవల ఏ దేశం అభివృద్ధి చేసింది? సో ఏ దేశం అండి? చైనా దేశం అండి. ప్రపంచంలోనే మొట్టమొదటి డీప్ సీ రాడార్ను వచ్చేసి ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా అండి. నెక్స్ట్ది ప్రాజెక్ట్ వీరగాథ 4.0 అండి. ప్రాజెక్ట్ వీరగాథ 4.0 ఇది ఏ మంత్రిత్వ శాఖల సంయుక్త చొరవ అనేసి ఇచ్చారు? సో ఇది చూసుకున్నట్లయితే మనకు రక్షణ మంత్రిత్వ శాఖ అలాగే విద్యా మంత్రిత్వ శాఖ ఈ రెండుటి కలిపి ఈ ప్రాజెక్టు వీరగాథ 4.0 అయితే అభివృద్ధి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ముంబై నాగపూర్ సహజ వాయువు పైప్లైన్ వచ్చేసి గెయిల్ సంస్థ ఇటీవల పూర్తి చేసిన ఈ పైప్లైన్ ఏ ఎక్స్ప్రెస్ హైవే వెంబడి నిర్మించబడింది అనేసి ఇచ్చారు? గెయిల్ సంస్థ ఇటీవల పూర్తి చేసిన ఈ పైప్ లైన్ ఏదండి? ముంబై నాగపూర్ సహజ వాయువు పైప్ లైన్. సో ఏ ఎక్స్ప్రెస్ హైవే వెంబడి నిర్మించబడింది అనేసి ఇచ్చారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకు సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్ హైవే మీద ఇదైతే నిర్మించబడిందండి. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడుందండి? మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అండి. సో ఈ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అనేసి ఇచ్చారు? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. సో ఎవరండి ప్రారంభించింది? తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ది వందే భారత్ స్లీపర్ రైలు. భారతదేశపు తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసి ఏ నగరాల మధ్య ప్రారంభమైనది? సో ఈ స్లీపర్ వచ్చేసి వందే భారత్లో ఇప్పటివరకు మనకు స్లీపర్ అనేది లేదండి, ఓన్లీ సీటర్స్ మాత్రమే ఉంది. సో ఈ స్లీపర్ రైలు వచ్చేసి మనకు ఎప్పుడండి? జనవరి 17, 2026న ప్రారంభించడం జరిగింది. సో మనకు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అంటే హౌరా నుంచి కామాఖ్య వరకు అండి. అంటే పశ్చిమ బెంగాల్ నుంచి కామాఖ్య వచ్చేసి మనకి ఎక్కడ ఉందండి? అస్సాంలో ఉంది. కాబట్టి అస్సాం వరకు అండి. హౌరా నుంచి కామాఖ్య వరకు మొట్టమొదటి వందే భారత్
రైలునైతే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ది ప్రపంచంలోనే పురాతన నదీ వ్యవస్థ. ఇటీవల భౌగోళిక అధ్యయనాల ప్రకారము ప్రపంచంలోనే నిరంతరాయంగా ఉనికిలో ఉన్న అత్యంత పురాతన నది ఏది అనేసి అడుగుతున్నారు. సో ఏది అంటే ఫింకే నది అండి. ఇది వచ్చేసి మనకు ఆస్ట్రేలియాలో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2025. ఇండియా ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్స్ను ఎవరు గెలుచుకున్నారు అనేసి ఇచ్చారు. సో ఎవరు గెలుచుకున్నారండి? విక్టర్ అక్సెల్సన్ అండి. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ అండి. రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ 2026 ఈ సూచీలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది అనేసి ఇచ్చారు. రెస్పాన్సిబుల్ నేషనల్ ఇండెక్స్ 2026లో భారతదేశం వచ్చేసి 16వ స్థానంలో ఉందండి. మొదటి 3 స్థానాలు చూసుకున్నట్లయితే ఫస్ట్లో వచ్చేసి సింగపూరు, నెక్స్ట్ స్విట్జర్లాండ్, డెన్మార్క్ దేశాలు అయితే ఉన్నాయి. మన భారతదేశానికి వచ్చేసి 16వ స్థానం అండి రెస్పాన్సిబుల్ నేషనల్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చను, హైడ్రోజన్ పవర్డ్ రైల్ అండి. హైడ్రోజన్ పవర్డ్ రైల్ అనమాట. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది అనేసి ఇచ్చారు. సో ఏ రాష్ట్రంలో అండి? హర్యానా రాష్ట్రంలో. అలాగే వేటి మధ్య అండి? జింద్ మరియు సోనిపట్ మధ్య మనకు ఈ హైడ్రోజన్ రైలుని అయితే ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలలో అన్రిజర్వ్డ్ సీట్ల గురించి అండి. అన్రిజర్వ్డ్ కేటగిరీ అనేది కేవలం జనరల్ అభ్యర్థుల కోసం కాదు, అది ఓపెన్ మెరిట్ఫుల్ అని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది అనేసి ఇచ్చారు. సో ఎప్పుడు తీర్పునిచ్చిందండి? ఇది జనవరి 17, 2026 అండి అన్రిజర్వ్డ్ సీట్లకి సంబంధించి. నెక్స్ట్ది వచ్చేసి షీ కోహార్ట్ 3.0 అండి. మహిళా నేతృత్వంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అనేసి ఇచ్చారండి. షీ కోహార్ట్ అండి. షీ కోహార్ట్ ఇది వచ్చేసి మనకు మహిళా నేతృత్వంలో స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం అండి. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే పంజాబ్ రాష్ట్రం వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇండియా ఎనర్జీ వీక్ 2026 ఈ సదస్సును ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు అనేసి ఇచ్చారండి. ఇండియా ఎనర్జీ వీక్ 2026 ఇది వచ్చేసి మనకు గోవా రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, బీమ్స్టిక్స్ అండి. బీమ్స్టెక్ వచ్చేసి క్యాన్సర్ కేర్. బీమ్స్టెక్ దేశాల క్యాన్సర్ కేర్ శిక్షణ కార్యక్రమము 2వ దశ ఎక్కడ ప్రారంభమైనది అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగిందండి. తెలంగాణ జిఎస్టీ సవరణ బిల్లు. సో తెలంగాణ అసెంబ్లీ ఈ సవరణ బిల్లును ఎప్పుడు ఆమోదించింది అనేసి ఇచ్చారు. సో ఈ తెలంగాణ జిఎస్టీకి సంబంధించినటువంటి సవరణ బిల్లును వచ్చేసి జనవరి 5, 2026 అయితే సవరించారండి. నెక్స్ట్ది యునెస్కో క్రియేటివ్ సిటీ. భారతదేశంలోని ఏ నగరం ఇటీవల యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గాస్ట్రోనమీగా గుర్తింపు పొందింది అనేసి అడిగారు. సో ఎవరు అంటే లక్నో అండి. యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గాస్ట్రోనమీగా గుర్తింపు పొందినటువంటి భారతదేశంలోని నగరం ఏది అంటే లక్నో అండి. నెక్స్ట్ పద్మభూషణ్ 2025లో ఎంతమంది వ్యక్తులు పద్మభూషణ్ పురస్కారం లభించింది? సో ఎంతమందికి ఇచ్చారండి? 7గురికి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రపతి బాల పురస్కార్ 2025 అండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025లో వచ్చేసి ఎంతమంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందించారు అనేసి ఇచ్చారు. సో మొత్తం ఎంతమంది అండి? 17 మందికి అయితే ఈ పురస్కారాలను అందించడం జరిగింది. ఇవి వచ్చేసి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్. మీకు కనుక వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.